హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. నేను ఎక్కువగా బ్లౌజులే కుడతాను. డ్రెస్సులు కూడా ఇప్పుడు అంతా రెడీమేడ్ వచ్చేసింది కదా, తక్కువ అంతా టాపులు వచ్చేసి లెగ్గిన్స్ వాడుతున్నారు కదా. ఇంతకుముందు అయితే డ్రెస్సులు కూడా బాగా కుట్టేదాన్ని. ఇప్పుడు చాలా వరకు ఈ టాపులు లెగ్గిన్లు వచ్చిన తర్వాత డ్రెస్సులు కుట్టించడం తగ్గింది. మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయి, కానీ అవి అయితే వీడియో ఇంతవరకు నేను పెట్టలేదు. డ్రెస్ కటింగు అవి కూడా పెడతాను. డ్రెస్సులు కూడా ఉన్నాయి, టైం కుదరక పెట్టట్లేదు. ఇలా అయితే నేను ఆది బ్లౌజ్ ఇచ్చిన తర్వాత ఇలా వేసేస్తాను. కొంచెం నీళ్ళు చల్లి ఇది ఇలా చేశాను కదా, ఇక్కడ ఇలా పెట్టి కొంచెం ఒక అంగుళం యువతలకు పెట్టానంటే మధ్యలో నడుంకి టక్స్ వేసేటప్పుడు సరిపోతుంది. ఈ చంక గుర్తు కానీ, భుజాలు షోల్డర్ కానీ, ఇక్కడ మెడ కానీ ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా తీసి తర్వాత నడుం పొడుగు సరిపోయింది. చూసారా, ఇది ఇప్పుడు ఇలా కట్ చేసేస్తాను. అంటే నేను ఇది లైనింగ్ కదా, దీనికి అంటించిన తర్వాత మెడ కట్ చేస్తాను. ఇప్పుడైతే షోల్డరు సైడ్లు కట్ చేసేస్తాను. ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, చూసారా, ఇది తర్వాత కట్ చేస్తాం. దానికి అంటించిన తర్వాత కట్ చేశాక రౌండ్గా ఒక కుట్టు మిషన్ కుట్టు వేసేస్తాను. తర్వాత పైపింగ్ కానీ మెడ ముక్క అంటే వాళ్ళు చేతి పనికి కానీ పైపింగ్ కానీ ఎలా కావాలంటే అలాగా. ఇక నేను బ్యాక్ సైడ్ తీసిన తర్వాత హ్యాండ్సే తీస్తాను. ఇది ఫ్రంట్ అయితే నేను తీను, నాకు ఇలా అలవాటు చేసుకున్నాను కాబట్టి నాకు ఇలాగే అలవాటు. చెయ్యి పొడుగు యాస్టీస్గా ఇలాగే పెట్టమన్నారు. సో చెయ్యి పొడుగు మనం పైపింగ్ వేసిన అంచు తిప్పేసిన కొంచెం ఖర్చుగా అనేది ఉంచుకుంటాం కదా, అలా ఉంచుకొని పెట్టేసుకోవటమే. ఇది ఇలా గుర్తు పెట్టేసుకోవటమే. ఇక్కడ లైనింగ్కి అయితే కొంచెం ముక్క పడుద్దండి, అడ్డం తీయొచ్చులే కానీ ఎందుకులే, ఇక్కడ కొంచెం లైనింగే కదా వేద్దాంలే ముక్క అని చెప్పేసి ఉంచేసాను. ఈ ప్లేస్లో ఇక్కడ తరుగు అనేది కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో తరుగు అనేది కనిపిస్తుంది కదా, అక్కడ కొంచెం ముక్క పడుతుంది. ఈ భుజం మీద మనం కొంచెం కాటు పెట్టేసుకుంటే అది చేయి తీసినప్పుడు ఈ చేతికి ఇక్కడ క్రాస్ అనేది నేను లైనింగ్ అతికేసిన తర్వాత ఆ లైనింగ్ మామూలు పై ముక్క కానీ అంటించిన తర్వాత నేను ప్రతి వీడియోలో నువ్వు చెప్పేది భుజాలు జాయింట్ చేసేటప్పుడే చేతి క్రాస్ తీసి జాయింట్ చేస్తాను. అందరికీ ఒకే అలవాటు ఉండదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టిక్కుతో దాన్ని ఈజీగా వాళ్ళకి అది తేలిగ్గా ఉంటుంది అనుకుంటే అలా ట్రై చేసేస్తారు కదా. నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడు మామూలుగా ఇలా డ్రాయింగ్ గీసేసుకుంటున్నాను. ఇలా డ్రాయింగ్ గీసేసాను ఫ్రంట్ మాత్రం. ఇప్పుడు అది కొలుస్తా, ఫ్రంట్ పార్ట్ చూసారా. ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా ఇక్కడ మనం షేప్ వేసిన వరకు ఎంతవరకు వచ్చిందో అంతవరకు కరెక్ట్గా, నాకైతే ఉజ్జాయింపుగా గీసిన కరెక్ట్గా కొలతల్లో ప్రతి జాకెట్కి సరిపోతుంది. ఎందుకంటే జాకెట్ కట్ చేసే ముందే అబ్జర్వ్ చేస్తాను, ఫ్రంట్ ఎంత ఉంటుందా, ఉంటుంది. ఇలా మెడ ఇలా చూడంగానే 5.5 అర్థమైపోతుంది. 5.5 అంటే ఇలా రౌండ్ వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇలాగా ఇట్లా పెడితే 5.5, ఇట్లా
అనేది అర్థమైపోతుంది. ఇకపోతే కింద ఇలా చూసుకుంటే ఇక్కడ కొంచెం ఎక్కువ గీసాను అనుకోండి, ఇప్పుడు కరెక్ట్గా అలా కొంచెం ఒక అంగుళం ఉంచేసి అవతల గీసేసుకుంటే సరిపోతుంది. చెస్ట్ చూడాలి ఇప్పుడు. చెస్ట్ సంఖలో నుంచి ఉక్సులు పట్టి వైపే నేను ఎక్కువగా కొలుస్తాను. ఎందుకంటే అది కరెక్ట్గా మనం ఉక్సులు పట్టి లోనకు మడిపేస్తాం కాబట్టి అదే మనకి అది అలా కొలిచి పెట్టాను. మెడ కూడా ఇప్పుడు మనం ఇలా చూసుకోవాలి, సరిపోయింది. చంక అనేది మధ్యలో కొంచెం డాట్స్ వేస్తాం కదండి, వేసినప్పుడు ఇటు సరిపోతుంది. మనం అన్నిటికీ ఖర్చులుగా ఉజ్జాయింపుగా చూసుకొని పెట్టేసుకుంటే మాత్రం ఫ్రంట్లో కూడా ఎవరి జాకెట్ ప్రకారం అలకటైతే తేడా అయితే రాదు. చూసారా, ఈ రౌండ్ మాత్రం క్రాసు ఇప్పుడు కట్ చేసేటప్పుడే రౌండ్ తీసేసా. క్రాసు చేతికి మాత్రం లాస్ట్లో కుట్టేటప్పుడు తీస్తానని చెప్పాను కదా. బాడీలో ఎదర్ ఫ్రంట్ మాత్రం ఇప్పుడు ఈ రౌండ్లోనే కొంచెం లైట్గా కట్ చేసుకుంటూ తేల్చేసా. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇప్పుడు దీన్ని మనం దీని మీద వేసి కట్ చేసేద్దాం. ఇదే లైనింగ్ జాకెట్లు, లైనింగ్లు ఎన్ని ఉంటే అన్నీ ఒకేసారి కట్ చేసేస్తాను. ఈ పై ముక్కలు మాత్రం పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి కట్ చేసి కుడుతూ ఉంటా. ఈ పై ముక్కలన్నీ లైనింగ్లు కట్ చేసినట్టుగా ఒకేసారి వేసేసి లైనింగ్లు వేసేసి కట్ చేయను, ఎప్పుడప్పుడు కట్ చేసుకుంటూ ఉంటా. ఇవి మాత్రం ఎక్కువ లైనింగ్ జాకెట్లు ఉన్నప్పుడు ఈ ఒకటి ఉంది కాబట్టి ఇది మామూలుగా ఇలా కట్ చేసేసుకుంటాము. అదే 4-5 ఉన్నప్పుడు అన్నీ 4-5 పై ముక్కలు ఒకేసారి కట్ చేయను, ఒక్కొక్కటి కట్ చేసుకొని కుట్టుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఆ పీసులు అలా ఉంటాయి పోకుండా, పెద్ద ముక్కగా ఉంటే పోకుండా ఉంటుంది. చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసి లైనింగులతో పాటు అవి కూడా పై ముక్కలు కూడా కటింగ్ చేసేసుకొని అవి కలిపి అక్కడ పెట్టేసుకున్నామంటే ముక్కలు పోతాయేమోనని నాకు భయం. పై ముక్కకి చంకలో క్రాస్గా ముక్క పడుతుంది, లైనింగ్కి ముక్క పడుతుంది. ఎందుకంటే 2 అంచులు ఒకేలాగా రాలేదు చీరకి. ఒక అంచు పెద్ద అంచు వచ్చింది, ఒక అంచు చిన్న అంచు వచ్చింది. ఈ అంచు ఇప్పుడు అందరూ నడుముకు కూడా వాడుతున్నారండి, చాలా బాగుంటుంది. ఫస్ట్లో వాడేవాళ్ళు, ఈ మధ్యలో మళ్ళీ నడుముకు వద్దులే అని పైపింగ్ వేస్తాం మొదలుపెట్టారు. ఇప్పుడైతే ఇంత అంచులో మనము ఇలా కొండలుగా వచ్చింది కదా, అందులో నుంచి 2 స్టెప్పులు మనం వేసుకొని ఒక స్టెప్ తీసేస్తే బాగా నైస్గా ఉంటుంది నడుముకు కూడా. అలాగే చేస్తాను ఇప్పుడు. సన్నంచు మనం వేసుకుంటే నడుముకి చాలా అందంగా ఉంటుంది. పైపింగ్ లేకపోయినా అంచు లేకపోయినా జాకెట్ వెనకమాల కింద బోడిగా ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట. ఇదివరకు ఎక్కువగా వాడేవాళ్ళు నడుముకి, మధ్యలో మానేశారు వర్క్ బ్లౌజులు అవ్వటం వల్ల. కానీ మళ్ళీ ఎందుకు ఒకళ్ళు ఏదైనా మానేస్తే మళ్ళీ అందరూ దాన్ని అదే మొదలు పెడతారు కదా. కానీ కుట్టేవాళ్ళకి తెలుస్తుంది దీన్ని ఇక్కడ సెట్ చేస్తే చాలా బాగుంటుంది అని. అది మనం చెప్పినా వాళ్ళు వినరు. వద్దు, వేరే వాళ్ళు వేయించుకోలేదండి బాగుంది, మాకు కూడా వేయొద్దు అంటారు. వర్షాలు కురుస్తున్నాయి కానండి, ఎండ అయితే తక్కువగా ఉంది కానీ ఎక్కువగా ఉమ్మ తీసేస్తుంది బాగా. బయట వాతావరణం అలా ఉంది. ఎంత ఆరోగ్యం బాగున్న వాళ్ళకైనా సరే అలుపు వచ్చేస్తుంది.
పని ఒత్తిడి వల్ల కానీ ఇలా మంగుగా వాతావరణం ఉండటం వల్ల కానీ అదొక మనిషికి విసుగ్గా అలుపు వచ్చేసినట్టుగా ఏదో కష్టపడిపోయాము, చాలా అలసిపోయాము అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది వాతావరణం వల్ల. షేప్ ముక్కలు నేను ప్రతి వీడియోలో మీకు షేప్ ముక్కలు ఒకటి చెప్పటం లేదు, అది కూడా మీకు డౌట్ రావచ్చు. షేప్ ముక్కలు మీరు చెప్పటం లేదు అంటే షేప్ ముక్కలు కూడా నేను కుట్టేటప్పుడే తీసేసుకుంటాను. అన్ని ముక్కలన్నీ కూడా ఇక్కడే కుట్టేటప్పుడు ఎలాగో ముక్క వెళ్ళిపోతూ ఉంటుంది కదా, కొంచెం పని తేలిగ్గా అనిపిస్తుంది. అన్నీ ఇక్కడే కట్ చేసుకొని వెళ్ళే కన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత కుట్టేటప్పుడు ఇలా జాయింట్ చేసేటప్పుడు 3 అంగుళాల ముక్క తీసేసుకొని లైనింగ్ కూడా తీసేసుకొని కావాలంటే దీనికి అంట కుట్టేసేసుకొని వేసేసుకొని ఇంకో ముక్క వేయటం మందం కావాలంటే, లేదంటే ఇదే డైరెక్ట్గా వేసేసి మళ్ళీ లోన ఇంకో లైనింగ్ వేసేసి పలచగా కావాలన్నోళ్ళకి అలాగా. ఈ క్రాస్ బిల్డ్ గురించి నేను ప్రతి వీడియోలో మీకు చెప్పలేదంటే నా ఉద్దేశం ఏంటంటే అది ఎలాగూ వేస్తాం కదా అన్నట్టు, కానీ వీడియో అలా అనేది చెప్పాలి, కంపల్సరీగా నేను చెప్పలేదు. ఇప్పుడు పర్టికులర్గా నేను చెప్తున్నాను. ప్రతి వీడియోలో నేను ఈ క్రాస్ బెల్ట్ గురించి అయితే చెప్పలేదు. ఇక్కడ కటింగ్లో అయితే తీనది మిషన్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత జాకెట్ బ్లౌజ్ మొదలుపెట్టి కుట్టుకునేటప్పుడు ముక్క అన్నీ అయిపోతున్నప్పుడు క్రాస్ బెల్ట్ వేయాలి, ఇప్పుడు షేప్లు వేసేసాను, క్రాస్ బెల్ట్ వేయాలి అనుకున్నప్పుడు అది కొలుచుకొని తీసేసుకొని ఇది ఉంది కదా కుసులు పట్టి వైపు కొలుచుకొని తీసేసుకొని వేసేసుకుంటా. చాలా తేలిగ్గా ఉంటుంది కటింగ్ కానీ కుట్టడం కానీ, అప్పటికప్పుడు పని అయిపోతూ ఉంటుంది. అందుకనే నేను ఆ క్రాస్ బెల్ట్ అనేది ఈ కటింగ్లో మీకు ఫ్రంట్, చేతులు, బ్యాక్ సైడ్ చూపిస్తున్నా. ఆ క్రాస్ బెల్ట్ అనేది మీకు చూపించట్లేదు, ఎందుకు అంటే నేను కుట్టేటప్పుడు తీసుకుంటాను కాబట్టి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. నాకు కూడా యూట్యూబ్లో అవకాశం వస్తుంది. మీ అందరూ ప్రోత్సాహం నాకుంటే నేను కూడా ఆర్థికంగా కొంచెం నాకు ఏదో ఒక హెల్ప్ అనేది ఈ వీడియోస్ ద్వారా ఉంటుందని ఆశపడుతున్నాను. మీ అందరి సపోర్టు కావాలని అడుగుతున్నాను. బాయ్ అండి.